ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ హసన్ ఇంగ్లీష్ వరల్డ్. మీరు చూస్తున్నారు హసన్ ఇంగ్లీష్ వరల్డ్. ఈరోజు తెలుగు వర్ణమాల ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడాలి, తెలుగు వర్ణమాల ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ ఏ విధంగా నేర్చుకోవాలి, తెలుగు వర్ణమాల ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్కి ఉండేటువంటి సంబంధం ఏమిటి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. తెలుసుకోవడానికంటే ముందుగా మన యొక్క ఛానల్ని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది స్కిల్ ఓరియంటెడ్ ఛానల్ కాబట్టి మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్ హెల్ప్ చేసినట్టు అవుతుంది. పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us గో బ్యాక్ టు ది టాపిక్. ఓకే ఫైన్. తెలుగు వర్ణమాల అనేది ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. నేను తెలుగులో మాట్లాడగలుగుతున్నాను, తెలుగులో రాయగలుగుతున్నాను, తెలుగులో చదవగలుగుతున్నాను. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా రాయగలుగుతున్నాను, ఇంగ్లీష్లో కూడా వినగలుగుతున్నాను, ఇంగ్లీష్లో కూడా మాట్లాడాలని ఉంది. అది ఎలా అనేది ఈరోజు మనకు ఈ తెలుగు వర్ణమాల ద్వారా ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలి అనేది మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే తెలుగు వర్ణమాలకు ఇంగ్లీష్ వర్ణమాలకి మధ్య సంబంధం ఏమిటి అనేది ఈ యొక్క ఇంట్రడక్షన్ టాపిక్లో మీరు చూడండి. మనకు జనరల్గా తెలుగు లెటర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? తెలుగు లెటర్స్ అనేవి మనం తీసుకుంటే 56 లెటర్స్ అనేవి మనకు తెలుగులో లెటర్స్ ఉన్నాయి. అది ఇంగ్లీష్లో మనకు ఎన్ని ఉన్నాయి లెటర్స్ అనేవి తీసుకుంటే మనకు కంప్లీట్గా 26 లెటర్స్ అనేవి మనకు తెలుగులో ఉన్నాయి. అయితే వీటిని మనము 2 రకాలుగా డివైడ్ చేస్తున్నాం. ఒకటి ఓవెల్స్, రెండవది కాన్సోనెంట్స్. ఓవెల్స్ అనేవి మనకి ఎన్ని ఉన్నాయి? 16 ఓవెల్స్, 16 ఓవెల్స్ తెలుగులో, 36 వచ్చేసి కాన్సోనెంట్స్. ఓవెల్స్ని మనము తెలుగులో అచ్చులు అంటున్నాము, కాన్సోనెంట్స్ని మనము హల్లులుగా చెప్తున్నాం. అదేవిధంగా ఇంగ్లీష్లో లెటర్స్ 26. ఈ 26లో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? 5, కాన్సోనెంట్స్ 21. అంటే 56 లెటర్స్ ఉన్న భాషనే మనం అనర్గళంగా మాట్లాడినప్పుడు 26 ఉన్న లెటర్స్ని ఇంగ్లీష్ భాషని మనం మాట్లాడలేమా? ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. ఇట్స్ వెరీ ఈజీ, మాట్లాడవచ్చు. ఓకే, అయితే ఇక్కడ మనకు తెలుగుకు ఇంగ్లీష్కి మధ్య అవినాభావ సంబంధం అనేది ఒకసారి మీకు డైరెక్ట్గా చెప్తా చూడండి. మనం జనరల్గా మనం విలేజ్ నేమ్స్ కానీ, మన మండలం నేమ్స్ కానీ, డిస్టిక్ నేమ్స్ కానీ మనం ఎలా రాస్తాం ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీ విలేజ్ ఏదైతే అది, మీ టౌన్ ఏదైతే అది, మీ సిటీ ఏదైతే అది. ఇక్కడ సేమ్ తెలుగు లెటర్ని ఇంగ్లీష్లో సేమ్ అదే విధంగానే మక్కికి మక్కి సేమ్ డిటోగా రాస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ అనుకోండి, KIRAN కిరణ్, KIRAN కిరణ్. అంటే సేమ్ తెలుగు లెటర్ని ఇంగ్లీష్లోకి కా, KI కి, RA రా, N అంటే సేమ్ ఫాలో అయ్యాం. అంటే ఇక్కడ మనకేమవుతుంది? మన నేమ్స్ కానీ, డిస్ట్రిక్ట్ నేమ్స్ కానీ, మండల్ నేమ్స్ కానీ, టౌన్ కానీ, సిటీ కానీ తెలుగులో ఉండేటువంటి ఆ యొక్క అక్షరాలను ఇంగ్లీష్లో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే రాస్తున్నాం. అంటే ఇంగ్లీష్కి తెలుగుకి మనకు అవినాభావ సంబంధం అనేది మనకు ఉంది. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఫాలో అవుతున్నాం. అయితే ఇక్కడ మనం ఏం తెలుసుకోబోతున్నాము? తెలుగు అక్షరాలకి ఇంగ్లీష్ అక్షరాలకి మధ్య తేడా ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. లెట్ us see that. ఇక్కడ మనకు తెలుగు అక్షరాలలో ఫస్ట్ మనం ఏం తీసుకున్నాము? ఓవెల్స్. వాటినే మనము అచ్చులు అని తెలుగులో చెప్తున్నాం. ఇక్కడ చూడండి, నేను పలుకుతూ ఉంటాను, మీరు కూడా నాతో పలకండి. అప్పుడు ఈ యొక్క తెలుగు లెటర్స్కి ఇంగ్లీష్ లెటర్స్కి మధ్య ఉండేటువంటి తేడా అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. లెట్ us see that. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, ఆహా. వన్స్ అగైన్ ఇంగ్లీష్ లెటర్ చూడండి. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. AEIOU.
అంటే తెలుగు లెటర్స్కి ఇంగ్లీష్ లెటర్స్కి మధ్య తేడా చూస్తే మనకు ఒక డిఫరెన్షియేషన్ మీరు ఈజీగా గుర్తించవచ్చు. చూడండి, ఫస్ట్ తెలుగు లెటర్ ఒకపారి పలకండి, ఆ. రెండవది ఆ. అంటే ఏమైంది అక్కడ? దీర్ఘం అనేది ఇచ్చినాం. ఈ రెండు ఒక జత. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు. అంటే ఒక్కొక్క జతగా మనం చూసుకుంటూ పోతే ఒక జతలో రెండో లెటర్ దీర్ఘంగా పలుకుతున్నాం. ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహా. ఏ, ఏ, ఏలో రెండో లెటర్. ఓ, 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 అం, అహా. కానీ ఆ దీర్ఘాలు అనేవి మనకి ఇంగ్లీష్ లెటర్స్లో లేవు. ఇక్కడ లెటర్స్లో లేవు. చూడండి, ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి కామన్గా వెళ్ళిపోయాయి. అదే ఓవెల్స్ పలకండి, ఏ ఈ ఐ ఓ యు. ఇక్కడ కూడా మనం ఏం దీర్ఘం ఇవ్వడం లేదు. ఓకే, అదే విధంగా మనకి ఇప్పుడు కాన్సనెంట్స్ చూడండి. వీటిని మనము తెలుగులో హల్లులు అంటున్నాం. ఈ హల్లులు మనం ఎలా పలకాలి అనేది ఒకసారి చూస్తే బాగా చూడండి. క, చ, ట, త, ప. ఈ 5 వర్గాలు చూడండి. క, ఖ, గ, ఘ, జ్ఞ, చ, ఛ, జ, జ, ఇగ్న, ట, ఠ, డ, ఢ, అణ, థ, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ. ఇక్కడ కూడా చూడండి. ఫస్ట్ మనం కా వర్గం తీసుకుంటే ఖ, ఖ, ఈ రెండు ఒక జత. ఈ జతలో రెండో లెటర్ మనం కొద్దిగా స్ట్రెస్ చేసి పలుకుతున్నాం, అంటే దీర్ఘంగా పలుకుతున్నాం. గ, ఘ, చ, ఛ, జ, జ, ఠ, ఠ, డ, ఢ, త, థ, ద, ధ, ప, ఫ, బ, భ. ఇక్కడ ఈ కచట తపాలో ఒక్కొక్క జతకు తీసుకుంటే రెండో లెటర్ వచ్చేసి దీర్ఘంగా స్ట్రెస్ చేసి పలుకుతున్నాం. కానీ ఆ ప్యాటర్న్ మనకి ఇంగ్లీష్ లెటర్స్లో లేదండి. చూడండి, ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. దట్ ఈస్ ద మ్యాటర్. కానీ ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ యా వర్గం చూడండి. యా రా లా వా, యా రా లా వా, ష ష స హ, అలా క్ష బండిరా. అంటే ఇవి నెక్స్ట్ ప్యాటర్న్. ఇందులో మన దీర్ఘాలు అనేవి మనకేమి కూడా లేవు. యా రా లా వా. అంటే మనకు కాన్సోనెంట్స్కి ఓవెల్స్కి మధ్య తేడా చూస్తే ఎస్పెషల్లీ తెలుగు లెటర్స్లో మనము కొన్ని లెటర్స్ని దీర్ఘంగా పలుకుతున్నాము, కొన్ని లెటర్స్ని న్యూట్రల్గా పలుకుతున్నాం. కానీ ఇంగ్లీష్లో తీసుకుంటే ప్రతి 26 లెటర్స్ అన్నిటినీ కూడా న్యూట్రల్గా, ప్లెయిన్గా, కామన్గా పలుకుతూ వెళుతున్నాం. ఇది మనకు తేడా. అయితే సార్, కాన్సోనెంట్స్ ఓవెల్స్ ఎందుకు డివైడ్ చేశాము? అన్నీ కలిపి ఒకే లెటర్స్గా తీసుకోవచ్చు కదా అంటే, ఇంగ్లీష్లో ఓవెల్ లేకుండా ఇంగ్లీష్లో ఏ పదము కూడా లేదండి. మీరు ఎక్కడన్నా తీసుకోండి, ఏ లెటర్నా ఇమాజిన్ చేసుకోండి, ఇంగ్లీష్లో ఓవెల్ లేకుండా అసలు ఏ పదము కూడా లేదు. మీరు ఏదన్నా తీసుకోండి. అంటే ఓవెల్ లేకపోతే ఇంగ్లీష్లో లెటర్ ఒక పదాన్ని క్రియేట్ చేయడం అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. క్రియేట్ చేయలేమండి. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు మనం చూద్దాం, ఈ వాట్ వి కాల్ తెలుగులో ఉండేటువంటి ఈ యొక్క వర్ణమాల ద్వారా ఇంగ్లీష్లో ఈ పదాలను ఎలా పలుకుతున్నాము, ఇంగ్లీష్కి తెలుగుకి మధ్య అసోసియేషన్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. చూడండి, మీరు నాతో పాటు పలకండి. అ యాపిల్, అ యాపిల్.
ఇక్కడ ఆ అనేటువంటి సౌండ్కి యాపిల్ అనేటువంటి యొక్క పదంలో ఫస్ట్ లెటర్ మనం ఎలా పలుకుతున్నాం ఒక్కసారి చూడండి. యాపిల్. కానీ బేసికల్గా ఇది మనకు ఎలా తీసుకున్నాము? ఇంగ్లీష్ లెటర్ అండి ఇది. ఇంగ్లీష్ లెటర్లో క్యాపిటల్ లెటర్లో ఏగా తీసుకున్నాం. కానీ ఏ అయినప్పటికీ కూడా మనం ఎలా పలుకుతున్నాము? యాపిల్. యాపిల్ అన్నప్పుడు సౌండ్ ఎలా ఉంది? ఆ. కాబట్టి ఇంగ్లీష్ లెటర్ అయినటువంటి ఏని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఆ ఆ యాపిల్. అదేవిధంగా రెండో లెటర్కి వచ్చే సమయానికి మనము ఎలా పలుకుతున్నాము ఈ యొక్క తెలుగు లెటర్ని? ఆ ఆ. అదే వర్డ్ తీసుకోండి మనకు ఆమ్. ఏఆర్ఎం ఆమ్, లేదా సిఏఎల్ఎం కామ్. కామ్ అంటే కొద్దిగా దీర్ఘంగా పలుకుతాం ఇంగ్లీష్లో కూడా. ఆ దీర్ఘంగా పలుకుతున్నాం కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఇంగ్లీష్ లెటర్స్ని మనము రెండుగా తీసుకున్నాం. ఏ అండ్ ఏ కలిపి ఆ ఆ. తర్వాత ఈ ఈ. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం పదంలో? ఇంక్. కామన్గా మనం ఈ అనే పదాన్ని ఈ యొక్క లెటర్ని క్యాపిటల్ లెటర్స్లో ఎలా తీసుకుంటాము? ఐగా తీసుకుంటాం జనరల్గా. కానీ ఇక్కడ ఒక పదంలో పలికినప్పుడు ఎలా మారిపోయింది? ఇంక్. INK ఇంక్. చూడండి, ఈ ఇంక్ అనేటువంటి ప్రొనౌన్సియేషన్ బేస్ మీద ఈ యొక్క ఈ లెటర్కి మనము ఐ అనేటువంటి యొక్క లెటర్ని తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ ఈ కొద్దిగా దీర్ఘంగా పలికాం. దీనికి ఉదాహరణ తీసుకోండి, వర్డ్ తీసుకుంటే ఈగల్. ఈగల్ ఈగల్. కాబట్టి ఇక్కడ మన దీర్ఘంగా ఉంది కాబట్టి ఇక్కడ సింగిల్ ఐ ఇచ్చాము, ఇక్కడ డబల్ ఐగా ఇవ్వడం జరిగింది. ఈగల్. తర్వాత ఊ. ఊ ఊ అన్నప్పుడు మనం ఏం తీసుకున్నాము? ఇక్కడ సౌండ్ యూ లెటర్ తీసుకున్నాం. ఇది ఎలా పలుకుతుంది ఊగా అనేది ఒకసారి చూడండి. పియుటి పూచ్. పూచ్. పియుటి పూచ్. ఊ ఊ. చూడండి యూ లెటర్ ఎలా పలికింది? ఊ. కాబట్టి యూ లెటర్ని మనము ఊ లెటర్కి అసోసియేషన్ ఒక భాగంగా తీసుకున్నాం. తర్వాత ఊ. ఆ దీర్ఘంగా పలికినప్పుడు ఊ. ఏది? తెలుగు లెటర్. ఇక్కడ చూడండి జూ. జూ. ZOO జూ. చూడండి దీర్ఘంగా ఉంది కాబట్టి యు అనే లెటర్ని మనము తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకోవడానికి ఈ సౌండ్ని మనం తీసుకోవడం జరిగింది. యు జూ. తర్వాత రు. RU రు. రుబీ. రూబీ. లేదు మీరు నేమ్ తీసుకోండి, మన కామన్ నేమ్ రూప. రూపవలి. RUPA రూప. రూ. ఇది మనం జనరల్గా ఇంగ్లీష్లో ఎక్కువగా ఉపయోగించమండి, దీంతో మనకు అవసరం లేదు. తర్వాత ఏ. ఏ. ఈ ఏ అనేటువంటి ఈ యొక్క తెలుగు వర్ణమాలని, తెలుగు అచ్చుని ఇంగ్లీష్ వర్డ్లో ఎలా పలుకుతున్నాం చూడండి. END ఎండ్. 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 అందుకే ఏ లెటర్కి ఈ సౌండ్ అయినటువంటి ఈ లెటర్ని మనం తీసుకోవడం జరిగింది. తర్వాత లాంగ్, కొద్దిగా దీర్ఘంగా పలికేటువంటి అచ్చు చూడండి. ఏ. ఏ. ఏ అన్నప్పుడు ఎలా తీసుకున్నాము? ఈగల్. ఈగల్. ఇక్కడ డబల్ ఈ తీసుకున్నాం. ఎందుకు? దీర్ఘంగా ఉంది కాబట్టి. దీర్ఘంగా లేనప్పుడు ఈ తీసుకున్నాము. డబల్ దీర్ఘంగా ఉంది కాబట్టి డబల్ ఈ తీసుకున్నాం. ఏ. తర్వాత ఐ. ఐ. ఐస్. ICE ఐస్. ఐస్. ఐ. ఐ. చూడండి, ఆ లెటర్ ఉంది, ఇందులో ఈ లెటర్ ఉంది. ఈ రెండింటిని కలిపి మనము ఐగా తీసుకున్నాం. చూడండి, ఆ లెటర్ మరియు ఈ లెటర్ ఈ రెండింటిని కలిపితే వచ్చిందే ఐ. ఇందులో మనకు చూడండి ఐస్. ఈ ఐ లెటర్లో మనకి రెండు ఉన్నాయండి, ప్లీజ్. ఐస్. 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 తర్వాత ఓ. ఓ. ఓ లెటర్. ఈ ఓ లెటర్కి మనం ఓ అచ్చు అనే లెటర్కి ఏం తీసుకున్నాము? ఓన్. ఓన్. చూడండి సేమ్ ఓ లెటర్ తీసుకున్నాం. తర్వాత ఓ. దీర్ఘంగా పలికాం. దీర్ఘంగా పలికాం కాబట్టి ఏం చేస్తాం? ఇక్కడ డబల్ ఓ తీసుకున్నాం. దానికి ఎలా ఉందో చూడండి. ఓపెన్. ఓపెన్. చూడండి కొద్ది దీర్ఘంగా పలికాం చూడండి. ఓపెన్. ఓ.
ఔ, ఔచ్, ఔ, ఔచ్, ఔ, ఔచ్. ఇది ఔ, ఇది ఆ, ఇది ఊ. రెండు కలిపితే ఔ, ఔ, ఔచ్. తర్వాత ఈ అనేటువంటి ఈ యొక్క అచ్చుని మనము రెండు రకాలుగా తీసుకున్నాం. ఒకటి ఏఎం లేదా యాన్. చూడండి, యాంతం, యాంతం. నెక్స్ట్ ఆహా. ఆహా అనేది మనకి ఇక్కడ ఎక్స్‌క్లమేటరీ మార్కర్. అంటే ఇక్కడ ఏదైనా ఒక సడన్ ఫీలింగ్స్‌ని మనం ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఉపయోగించేదే ఆహా. ఓకే. ఆహా. వీటిని మనము జనరల్‌గా తెలుగులో అచ్చులు అంటున్నాము. ఈ అచ్చులు అనేటువంటి ఈ యొక్క లెటర్స్‌కి, ఇంగ్లీష్‌లో ఉండేటువంటి లెటర్స్‌కి ఉండేటువంటి సంబంధం, వాటి వల్ల పదం ఎలా ఏర్పడింది, దాన్ని ఎలా పలకాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. నౌ లెట్ అస్ సీ హల్లులు. ఇప్పుడు వాటిని మనం ఏమంటున్నాము? కాన్సోనెంట్స్ అంటున్నాం. ఈ యొక్క తెలుగులో ఉండే హల్లులు ఏ విధంగా మనం ఉపయోగించాలి? చూడండి. క, కేఏ క. ఈ క అనేటువంటి లెటర్‌కి మనం వర్డ్ ఏం తీసుకున్నాము? కింగ్. అయితే కేఐ అనేది ఎలా వచ్చింది అనేది మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ క ఉంది కదా సార్! కేఐ అనేది మీకు ఎలా వచ్చింది అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. కేఐ అనేది ఎలా వచ్చిందంటే, ఇప్పుడు క వర్గం తీసుకోండి. క, కా, కి, కీ, కు, కూ. ఇది ప్యాటర్న్ అండి. అందులో నుంచి వచ్చిందే కేఐ. ప్లీజ్ రిమెంబర్. కింగ్. తర్వాత ఖ. ఖ అన్నప్పుడు అడిషనల్‌గా మనం ఏం తీసుకున్నాము? హెచ్ లెటర్ తీసుకున్నాం. కేహెచ్ఏ. దీనికి మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? ఖాకీ. ఖాకీ యూనిఫార్మ్. యూనిఫార్మ్. ఇక్కడ చూడండి. ఈ రెండిటిలో కామన్‌గా ఒకటి ఉందండి. అది ఏముంది? కే లెటర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కే, కే. ఖ, ఖ. ఓకే. నెక్స్ట్ గ, ఘ. గ అన్నప్పుడు ఏం చేశాము? జి, ఏ. గ, 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 గ. ఆ లాస్ట్‌లో ఆ సౌండ్ చూడండి పలికినప్పుడు. గ, జి, ఏ. గ. దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాము? గోట్స్. గోట్స్. ఈ గోట్ అనే పదం ఎలా వచ్చింది? గా వర్గం నుంచి వచ్చింది చూడండి. గ, గ. గో, గ, గ. గి, గి. గు, గు. ఆ విధంగా తీసుకుంటే గో, గో. చూడండి. ఈ యొక్క గో లెటర్. తర్వాత ఘ, గ. గోస్ట్. ఇక్కడ కామన్‌గా ఉండే లెటర్ ఏముంది పైన కింద? జీ లెటర్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. జిఏ ఘ, జీహెచ్ఏ ఘ. గోస్ట్. జ్ఞ. ఈ జ్ఞ అనేటువంటి ఈ సౌండ్‌కి మనం డైరెక్ట్‌గా గుర్తుంచుకోవాల్సింది ఐఎన్‌జీ ఫార్మ్. ఈ ఐఎన్‌జీతో ఉన్నటువంటి లెటర్‌ని, ఐఎన్‌జీతో ఉండేటువంటి ఈ 3 లెటర్స్‌ని కలిపి జ్ఞగా చెప్తున్నాం. సింగ్, సింగ్. వింగ్, ఎస్ఐఎన్‌జి సింగ్. వింగ్, డబ్ల్యూఐఎన్‌జి వింగ్. ప్లేయింగ్, సింగింగ్, డాన్సింగ్, రైటింగ్, లిజనింగ్. ఈ ఐఎన్‌జి ఏదైతే ఉందో ఇదన్నీ కూడా జ్ఞ కిందకొస్తాయి. ఇంగ్, ఇంగ్, ఇంగ్. అండ్ చ, చ. సిహెచ్ఏ చ, చ. ఆ లాస్ట్‌లో చూడండి. ఆ సౌండ్ చూడండి. చ, చ. చైర్, చైర్. చమ్, సిహెచ్యుఎం. చమ్ అంటే క్లోజ్ ఫ్రెండ్. చమ్. ఛ, సిహెచ్హెచ్ఏ. ఇక్కడ కింద పైన కామన్‌గా ఉండే లెటర్ ఏది మనకు? సిహెచ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఛ, ఛ. చూడండి. ఛత్తీస్‌గఢ్, ఛత్తీస్‌గఢ్. మనకు ఇదొక స్టేట్ నేమ్ మీకు తెలిసిన విధంగా. జ, ఝ. జేఏ జామ్. జేఏ జ, జ. జామ్. జార్, జేఏఆర్ జార్. జేఏఆర్ జార్. జ, జేహెచ్ఏ జ. జార్ఖండ్. ఇది కూడా మనకు నేమ్ ఆఫ్ ద స్టేట్. మీకు బాగా తెలుసు. జ, ఝ. ఇందులో కామన్‌గా ఉండే లెటర్ ఏది మనకు? జే అండ్ జే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్ఞ. కెన్యాన్, కెన్యాన్, కెన్యాన్. ఇన,
కెన్యాన్. ఈ యొక్క వైఓఎన్ కాంబినేషన్లో వచ్చేదే ఇనా. ఇది ఇంగ్లీష్లో మనం లిమిటెడ్గా ఉపయోగిస్తాం. తర్వాత టా, టిఏ, టా, టాల్క్, టా, టాల్క్, టా, ఠా, టా, ఠా, డేటా, డేటా. మనం టిఏ తీసుకోవచ్చు లేదా టిహెచ్ఏ కూడా తీసుకోవచ్చు. టా, ఠా, టా, ఠా, డేటా. ఓకే. తర్వాత డ, ఢ, డ, ఢ. ఢ అన్నప్పుడు డిఓజి, డా, డా. డిహెచ్ఏ, దా. దా అన్నప్పుడు మనం తెలుగులో నేమ్స్ తీసుకుంటాం. దామోదర్, దాము, దామోదర్ రెడ్డి, ఇలా నేమ్స్ అనేవి మనం తీసుకుంటాం. దా. తర్వాత అన, అన దాన్ని మనము ఇంగ్లీష్లో మనకు అన అనేది యాజ్ ఈజ్గా లేదు, నాగా తీసుకుంటాం. ఎన్ఏ, నా, నాప్, ఎన్ఏ, నా, నాప్, నా, నాప్. తర్వాత త, థ, టిఏ, థ, థ, టిఏఎల్ఎల్, టాల్, టాల్, టాల్. చూడండి టిఏ, తా, థ, థ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూడండి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తర్వాత ద, డిఏ, డా, దామోదర్, డిహెచ్ఏ, ధా, దామిని. చూడండి ద అన్నప్పుడు దామోదర్, ధ అన్నప్పుడు ధామిని. నేమ్స్ మన కామన్గా స్పెల్లింగ్లో ఇంగ్లీష్లో యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలా రాస్తామో ఆ ప్యాటర్న్లో తీసుకుందాం. తర్వాత నా, నారేజ్ అంటే ఏదైనా ఒక దాని గురించి వివరించుట, ఒక స్టోరీ, ఒక విషయం గురించి. ఎన్ఏ, నా, నారేజ్, నా, నారేజ్, ఎన్ఏ. పా, 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 ప్యారేజ్. ఫా, ఫార్మసీ, ఫార్మసీ. చూడండి మనకు పా అన్నప్పుడు ప్యారేజ్, ఒత్తు పా వచ్చినప్పుడు ఫార్మసీ, పిఏ, పిహెచ్ఏ. చూడండి కామన్గా మనకు పి లెటర్, ఏ లెటర్, పి లెటర్, ఏ లెటర్. ప్రతి దానికి కూడా కామన్గా ఏముంది అనేది మనం చూసుకోవాలి. తర్వాత బా, బనానా, భా, భగవద్గీత. బా అన్నప్పుడు మనం స్పెల్లింగ్ ఏం తీసుకున్నాము, బిఏ. భా అన్నప్పుడు బిహెచ్ఏ. తర్వాత మా, మాస్టర్. యా, యార్డ్. యా అన్నప్పుడు మనం ఏం తీసుకున్నాము, కామన్గా వైఏ, యా, యార్డ్. ఎంఏ, మాస్టర్, యా. యా తర్వాత రా, ర్యాపిడ్. యా, యాల్క్, యాల్క్. రా, ర్యాపిడ్, రా, ర్యాపిడ్. చూడండి ఆర్ఏ. లా, లార్జ్, ఎల్ఏ, లా, లార్జ్. వా, వాల్యూ, విఏ, వాల్యూ, వా. షా, ఎస్హెచ్ఏ. ఇవి కొద్ది సిమిలర్గా ఉంటాయి, సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఎస్హెచ్ఏ, షా, షార్ప్. ఎస్హెచ్ఏ, షా, షాడో, షార్ప్, షాడో. ఎస్హెచ్ఏ, షా. చూడండి సేమ్ తెలుగులో ఉండేటువంటి ఈ యొక్క సౌండ్కి ఇంగ్లీష్లో లెటర్ని మనము క్రియేట్ చేసాం. సా, సేమ్, సా, సేమ్. ఎస్ఏ, సా అనేది ఎలా పలికింది ఇక్కడ, సేమ్. ఎస్ఏ అంటే సా వర్గంలోకి వెళ్ళాలి మనం. తర్వాత హా, హ్యాపెన్, హా, హ్యాపెన్. తర్వాత అలా, అలా అనేది మనకు ఇంగ్లీష్లో యాజ్ ఈజీగా లేదండి. మనకు లా, లాఫ్, లాఫ్. క్ష, క్ష అనేది మనం తక్కువగా ఉపయోగిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్షత్రియ, అక్షయ తృతీయ, అక్షయ, క్షత్రియ, క్షత్రియ తృతీయ, ఇలా మనం ఉపయోగిస్తాం. ఇక్కడ మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మీకు ఎలాగ చెప్పాను, ఓవెల్ లేకుండా ఇంగ్లీష్లో ఏ పదము కూడా క్రియేట్ అవ్వదండి, ఓవెల్ లేకుండా. అవి ఓవెల్స్ ఏమున్నాయి ఇంగ్లీష్లో, ఏఈఐఓయు. ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు తెలిసిపోతుంది. లా, ఇక్కడ ఏ లెటర్, షా, ఏ లెటర్, సా, ఏ లెటర్, హా, ఏ లెటర్, షా, ఏ లెటర్.
లా ఏ లెటర్, వా ఏ లెటర్, యా ఏ లెటర్, రా ఏ లెటర్, మా ఏ లెటర్, యా ఏ లెటర్, బా ఏ లెటర్, భా ఏ లెటర్, పా ఏ లెటర్, ఫా ఏ లెటర్, నా ఏ లెటర్, దా ఏ లెటర్, ధ ఏ లెటర్, టా ఏ లెటర్, ఠా ఏ లెటర్. చూడండి ప్రతి దానికి ఆ సౌండ్ వచ్చి చూడండి. ట ట డ డ న అన ప్రతి దానికి అంటే ఓవెల్ లేకుండా ఇంగ్లీష్లో పదాలు ఉండవండి. చూడండి ఇక్కడే మనకు ఈ ఫ్రేమింగ్ లోనే ఆల్మోస్ట్ యూ గెట్ టు నో దట్ మీరు తెలుసుకున్నారు ఇక్కడ క్ష బండిరా. ఓకే, ఈ విధంగా మనము తెలుగు వర్ణమాల ద్వారా ఇంగ్లీష్ని కూడా రా రా బండిరా బండిరా అంటాం మనము జనరల్గా ఇంగ్లీష్లో మనము రాగా తీసుకున్నాం. దాన్ని రెయిన్ రా రెయిన్. రే అనేది ఎలా మారింది? రా వర్గం తీసుకోవాలా. రా రా రి రీ రు రు ఆ ప్యాటర్న్ లో రే రే రై రో రౌ రమ్ రహ. ఎస్, ఇట్లా మనము ఆలోచిస్తే మనము స్పెల్లింగ్స్ లేకుండా ఇబ్బంది లేకుండా ప్రొనౌన్సియేషన్ ఇబ్బంది లేకుండా ఈజీగా ఎంత పదాన్నైనా సరే మనకు అనుకూలంగా మలుచుకొని ఈజీగా మనము ఒక వ్యక్తితో మాట్లాడడానికి సింపుల్గా మనము చేయవచ్చు. ఓకే, ఇది మనకు జనరల్గా తెలుగు వర్ణమాల ద్వారా ఏ విధంగా మనము ఇంగ్లీష్లో లెటర్స్ని ఫ్రేమ్ చేయవచ్చు, ఇంగ్లీష్లో పదాలను ఫ్రేమ్ చేయవచ్చు, ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా చేయవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూసాము. మీకు నచ్చిన పదాలు ఏమున్నాయి ఇందులో, మీరు ఏ విధంగా కొన్ని పదాలు క్రియేట్ చేయవచ్చు ఈ యొక్క తెలుగు వర్ణమాల నుంచి ఇంగ్లీష్ వర్ణమాల ద్వారా కొన్ని నేమ్స్ అనేవి మీరు ఈ యొక్క కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను పర్సనల్గా మీ యొక్క వాట్ ఎవర్ యూ మెన్షన్, మీరు ఏదైతే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తారో నేను పర్సనల్గా చూసి మీ యొక్క కామెంట్ బాక్స్కి కూడా రిప్లై ఇవ్వగలను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.